Hi friends, how are you all? This is Anita. పార్టీలు పేపర్స్ పెట్టి ఎన్ని పిచ్చిరాతలైనా రాయొచ్చు. స్వయంగా పేపరు లేదా ఛానల్స్ నడుపుకుంటూ ప్రభుత్వాల గురించి విమర్శించకూడదు. వాటిని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ రైట్ చేయాలి. అది ఎలా సాధ్యమవుతుంది? పార్టీల వాళ్ళు పెట్టుకున్న పేపర్స్ అయితే వాళ్ళకి నచ్చినట్టు రాసుకొని భజన చేసుకుంటారు. మరి ఓన్గా పేపర్స్ పెట్టుకున్న వాళ్ళు ఆ భజన కార్యక్రమం ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తారు? అంటే మీ మీకు సంబంధించిన లేడీస్ని ఏమన్నా విమర్శిస్తే అది ఆడవాళ్ళందరినీ విమర్శించినట్టు. మీరైతే అసెంబ్లీలో భువనేశ్వరి గారిని విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని, వాళ్ళ మదర్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అంటే మీకైతే ఆ స్వేచ్ఛ ఉంటుంది. మీ దృష్టిలో వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదు. మీకు సంబంధించిన వ్యక్తుల్ని విమర్శిస్తే అది స్త్రీ జాతి మొత్తాన్ని విమర్శించినట్టు భావిస్తూ మొత్తం స్త్రీ జాతిని ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళ బాధ్యత అంతా భుజాన్ని వీళ్ళే వేసుకొని మోస్తున్నట్టు, ప్రస్తుతం నెలకొన్న రాజధాని ఇష్యూని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కానీ దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. అదే కదా రాజకీయ పార్టీలు చేసే పని. ఇప్పుడు దీన్ని భుజాన్ని ఎత్తుకుంది ప్రస్తుతం అపోజిషన్ పార్టీ. అపోజిషన్ అని చెప్పుకునే పార్టీ అంతే. ఇక్కడ ఏ పార్టీ అయినా ఆ అంశాల ప్రాతిపదికగా వాళ్ళ నిర్ణయాలు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానీ ఉండాలి. ఆంధ్రజ్యోతి మీద అక్కసుతో ఏదో స్త్రీలకి అన్యాయం చేశారని, స్త్రీలని విమర్శించారని నిన్నటి నుంచి పొలోమని పరిగెత్తారు. మరి ఏదో ఒక ఇష్యూ దొరకాలి కదా. అదే పొలోమని పరిగెత్తడం రాజధానికి సపోర్ట్ చేయడంలో కూడా ఉంటే ప్రజలు హర్షిస్తారు కదా. ప్రజావేశం మేరకు పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, రాష్ట్రపతి గారు ఆమోద వేశారు, గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ మావిగన్ని మర్చిపోతారో జనాలని, ఆ మావిగన్ని ట్రోల్కి కాంప్లిమెంట్కి డిఫరెన్స్ తెలియకుండా అందరూ ఏదో ఆ మావిగన్ని పట్టుకొని ఊరేగుతున్నారని భావిస్తూ ఎవరైతే వ్యతిరేకిస్తూ ట్రోల్స్ చేస్తున్నారో అది భరించలేక, ఆ అవమానం భరించలేక ఈవెన్లో ప్రసారమైన ఒక వీడియోని పట్టుకొచ్చి హైలైట్ చేస్తున్నారు అనమాట. సో దానికోసం ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం మీద దాడులు చేయటం, పాపం ఇక్కడ ఏపీలో సరిపోలేదని హైదరాబాద్ వెళ్ళారు అందరూ. అంబటి, కాకాని, గోవర్ధన్ రెడ్డి మొత్తం వెళ్ళారనమాట. ఆ అవంతిని కూడా తీసుకెళ్ళకపోయారా? ఒక గంట సేపు చేసేవాడు అక్కడ ధర్నా. ఈ రకంగా నాయకులు మొత్తం వెళ్ళి అక్కడ కూర్చున్నారు హైదరాబాద్లో. అక్కడైతే కానీ నేషనల్ మీడియా బాగా వస్తుందనే మన పాపం జగనన్న ఫీల్ అయిపోతున్నారు కదా. నేషనల్ మీడియా అసలు ఏం పని చేయట్లేదు, రాజధాని విషయంలో మా మావిగన్ని ఏమి పట్టించుకోలేదని ఫీల్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు వెళ్ళి ఆ రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఏమైనా పట్టించుకుంటారేమనుకుంటున్నారు. సో పార్టీలు నడుపుకునే పత్రికలకి ఓన్గా కొన్ని స్టాండర్డ్స్ తోటి పేపర్ పెట్టుకొని జర్నలిజం మీద కమాండ్ ఉన్నోళ్ళు పెట్టుకున్న పేపర్కి నక్కకి నాగలోహం కొన్నంత తేడా ఉంటుంది అనమాట. ఈనాడు పేపర్కి, సాక్షి పేపర్కి ఏమన్నా అసలు పోలిక అనేది ఉంటుందా? అలాగే ఆంధ్రజ్యోతికి, సాక్షికి ఏమైనా పోలిక అనేది ఉంటుందా? 2 లైన్లు ఓన్గా రాయలేనాడు, రాసిన లైన్ని నీట్గా చదవలేని కూడా పేపర్లో పెట్టుకుంటుంటారు. జర్నలిజంలో డిగ్రీలు చేసిన వాళ్ళు, జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు పేపర్స్ పెట్టుకొని రన్ చేయలేరా? వాళ్ళకి విమర్శించే హక్కు లేదా? ఏది మంచి చెడు అని చెప్పే హక్కు లేదా? ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా నిజంగా జర్నలిజంలో ఉన్నవాళ్ళు, జర్నలిస్ట్ అని చెప్పుకునేవాళ్ళు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారు. ఆ సలహాలని, సూచనల్ని ఎవరైతే స్వీకరించి, ఓహో పేపర్ అంటే ఏంటది ఫోర్త్ ఎస్టేట్, ఏం జరుగుతుంది ప్రజల్లో, ఏమి చర్చించుకుంటున్నారు, ప్రభుత్వ పథకాల పట్ల కానీ వాళ్ళ నిర్ణయాల పట్ల కూడా వీళ్ళ అభిప్రాయం ఎలా ఉంది ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉండేది పత్రికల వాళ్ళు. మరి వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు దాన్ని పట్టించుకున్న పార్టీలు, ఆ పార్టీ ప్రభుత్వాలు మనుగోడులో ఉంటాయి. దాన్ని పెడచెవిన పెడితే ఇదిగో ఇలా 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ పత్రిక కూడా ప్రభుత్వాలకు భజనలు చేస్తూ కూర్చోదనమాట. ఓకే, ప్రజాభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించగలుగుతారు. అప్పుడే అది 4 కాలాల పాటు నిలుస్తాయి ఆ పేపర్లో. అందుకనే అన్ని రోజుల నుంచి స్టాండర్డ్తో నడుస్తున్నాయి. ఎంతమంది ఈటీవీ న్యూస్ని చూస్తారు 9 o'clockకి? వరల్డ్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎంతమంది ఫాలో అవుతారు ఈటీవీ న్యూస్ని? అదే సాక్షి న్యూస్ని ఎంతమంది ఫాలో అవుతారు? అలాగే ఏబిఎన్ డిబేట్ని ఎంతమంది ఫాలో అవుతారు?
నిజంగా కొంచెమైనా జ్ఞానం ఉన్నోళ్ళు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నోళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్నోళ్ళు ఏది మంచి చెడు అని తెలుసుకొని మాట్లాడతారు. అంతేగాని మూకుమ్మడిగా ఎవరి కొమ్ము కాయటానికి మాట్లాడరనమాట. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రత పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను పట్టించుకునే తీరిక ప్రజలకి లేదు, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి లేదు. మరి పేపర్ వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని హైలైట్ చేస్తూ రాస్తాయి. మరి వీళ్ళు ఉనికిలో ఉండాలంటే ఏదో ఒకటి పట్టుకొని ఊగులాడాలి. ఇప్పుడు ఏబిఎన్లో ఏదో ప్రసారం అయిందంట, దాన్ని పట్టుకొని లేడీస్ని కించపరిచారంట. మరి అసెంబ్లీలో అంతమంది ముందు భువనేశ్వర్ని గారిని విమర్శిస్తుంటే, అన్ని అబాండాలు ఇస్తుంటే అందరు అని నవ్వుకుతా కూర్చున్నారు కదా, అప్పుడెక్కడ పోయింది మీ మహిళల పట్ల బాధ్యత? అప్పుడు మర్చిపోయారు వాళ్ళు కూడా మహిళలే అన్న విషయము. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి అంతగా విమర్శించారు కదా, అప్పుడెక్కడికి వెళ్ళారు మీరంతా? ఇప్పుడే గుర్తొచ్చారా? మీ వాళ్ళనేసరికి మహిళల గుర్తొచ్చారా? ఇంట్లో ఉన్న వాళ్ళే మహిళల? అందరూ మహిళలే. అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అప్పుడు కూడా మీరు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళు అనేదాన్ని ఎవరైనా ఖండిస్తారనమాట. సో ఎప్పుడు ఒకేలాగా బిహేవ్ చేయాలి. అంతేగాని ఏదో జనాలు మర్చిపోతారో, ఉనికి కూడా కోల్పోతుందేమో ఈ పార్టీ అనేసి ఏదో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటే చీ కొడతారు. ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. రోడ్డుకి ఎక్కి రచ్చరచ్చ చేశారనుకో, మీరు ఎట్లాగో రాజకీయ నిరుద్యోగులు, ఏ పని లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చూసారనుకోండి, 2-3 సార్లు వస్తారు, మూడోసారి రోడ్లు కూడా ఎక్కనివ్వరు అనమాట. మీరంటే ఎవరిని ఎక్కనీయకుండా నిర్బంధంగా ప్రజల్ని ఎటువంటి ధర్నాలు సమ్మెలు చేయకుండా నిరోధించేవాళ్ళు. మరి ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరికైనా హక్కు ఉంటుంది. సో అందుకని మిమ్మల్ని అలౌ చేస్తున్నారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్న టీడీపీ గవర్నమెంట్ కానీ అలౌ చేస్తుంది. అప్పటి వరకు ఒక లిమిట్ ఉన్నవారు మీరు అసలు రోడ్డే ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి మీకు ఆ అవకాశం కల్పిస్తాయి. మీ వాణిని వినిపించడానికి మీకు హక్కు ఉంది. దానికి వీళ్ళు అవకాశం కూడా ఇస్తారు. సో అరవండి, అలాగే అరవండి. ఎన్ని రోజులు అరుస్తారో అరవండి. మీరు వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు, మీరు చేయాల్సింది మీరు చేయండి. ప్రజలకు విజ్ఞత ఉంది కాబట్టి విచ్ ఈజ్ గుడ్, విచ్ ఈజ్ బ్యాడ్ అనేది వాళ్ళకి బాగా తెలుసు. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని పత్రికల మీద పడి ఏడిస్తే ఏమీ రాదు. మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. ప్రజా అభిష్టం మేరకు మీ నిర్ణయాలు ఉండాలి. అప్పుడే మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు, మీకు మర్యాద కూడా ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.